పోలీస్ వారి తరఫున ఈరోజు ఈ కార్యక్రమం మనము గత వారం రోజుల్లో జరుపుకుంటున్నాము. వివిధ స్కూళ్ళల్లో, బస్టాండ్లో కొన్ని విద్యార్థుల్ని, యువతని యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి మనం అవేర్నెస్ చేసి పబ్లిక్లో కొంత చైతన్యపరచడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమం ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎంబీఏ గారు, ఎక్సైసీఏ గారు, ఐసిడిఓ భార్గవ మేడం గారు, మరియు కళాశాల ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్, అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనకు యువతకు ఇప్పుడు ముఖ్యంగా తొందరగా ఈ డ్రగ్స్కు లోనై యువత చెడిపోతుందని దాని గురించి మనం అందరం చైతన్యవంతులమై అందరినీ అవేర్నెస్ చేయాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీని గురించి ఎక్సైసీఏ గారిని 2 minutes మాట్లాడాల్సింది కోరుచున్నాం. పెద్దలకి, ఏసీపీ గారికి, టౌన్ సిఐ గారికి, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి, ఆర్గనైజర్స్కి, ఎన్జిఓస్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు. ఈ యాంటీ డ్రగ్స్ డే, అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే దినోత్సవం సందర్భంగా మనము ఇక్కడ గుమిగూడడం జరిగింది. చిన్నప్పటి నుంచి పెద్దల వరకు, ఎస్పెషల్లీ యువత 20-22 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 40-45 యాక్చువల్ మొత్తం ప్రొడక్టివ్ ఏజ్ మొత్తం దీనికి బానిస అవ్వడం జరుగుతుంది ఈ మధ్యలో. సో అందుకని చిన్నప్పటి నుంచే స్కూల్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, సంఘ సంస్థలు, కార్యకర్తలు ఎవరైనా చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా దీనిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు 16-17 సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ మొబైల్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. మొబైల్ రావడం వల్ల మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఏం జరిగినా వాళ్ళ చేతిలో తెలిసిపోతుంది. ఆ పెళ్ళి అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, చిన్న పిల్లలు 10th క్లాస్ నుంచి మొదలు పెడితే 20-25 ఎవరైతే మంచిగా చదువుకొని పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వాళ్ళు పెడదారి పట్టడం జరుగుతుంది. అందుకని ఈ దినోత్సవం సందర్భంగా మనం మరొకసారి తీర్మానం చేద్దాం. అందరి తరఫున ఖచ్చితంగా మనం సొసైటీలో మనం కానీ, పిల్లలకు కానీ, ఎవరైనా ఈ యాంటీ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడదామని మరొకసారి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్పీకర్ కు అడ్డం ఉన్నారు సార్, వాళ్ళు వాయిస్ రావట్లేదు. అడ్డం జరగండి. మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, స్కూల్ స్టేజ్ నుంచే పిల్లలు అనేది మద్యానికి, మత్తు పదార్థాలకి అలవాటు పడి వారి లైఫ్ పాడు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఒక ఫ్యామిలీలో కనుక ఒక చైల్డ్ మత్తుకి అలవాటు అయితే ఆ కుటుంబం ఏ విధంగా పాడైపోతుంది, మరియు సమాజానికి ఏ విధంగా వారు వ్యతిరేకంగా మారుతారు అనే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. మనం మండే నుంచి ఈ రోజు వరకు కూడా వివిధ మండలాలలో మా డిపార్ట్మెంట్ తరఫున అవగాహన కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చేయడం జరిగింది. మరియు నాకు ఈ అవగాహన ఇచ్చినటువంటి జై భారత్. ఇప్పుడు అలర్ట్గా లేరు, సారాలు ఏం చెప్పినా మేము వినట్లేదు. జై భారత్. ఈరోజు మనము యాంటీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక మంచి బ్రహ్మాండమైన ర్యాలీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందరి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ డ్రగ్స్ వాడితే ఏం నష్టాలు ఉంటాయి, మీ ఆరోగ్యాలు ఏ విధంగా చెడిపోతాయి, మీ కుటుంబాలు ఏ విధంగా బజారున పడతాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు సార్ వాళ్ళు వివరిస్తారు. అందరం కూడా
ఏకదీక్షతో మనం డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఉందామని ఒక దీక్ష తీసుకోవాలి. ఈరోజు మనమే కాదు, మన కుటుంబ సభ్యులు కానీ మన బంధువులు కానీ ఎవరైనా కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలని మనం అందరం ఒక దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ కూడా, మన ఎంబీఐ గారికి, మన ఏసీబీ గారికి, మిగతా డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసు బృందమైన ఏసీపీ మరియు గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారం. నేను విజయ హై స్కూల్ ప్రిన్సిపల్ రమాదేవి. ప్రతి పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా తప్పు ఉంటే ముందొచ్చి చెప్పడం అనేది అభివృద్ధికి నాంది. ప్రతి పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు ఎవరైనా ఏదైనా మానసిక లోపం అనిపిస్తే ఇమీడియట్గా తక్షణంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు, డాక్టర్స్కు ఇమీడియట్గా చెప్పడం అనేది మన కర్తవ్యం. తప్పు అని చెప్పడం అనేది ధైర్యం. సో అది ప్రతి ఒక్కరికి కలగాలని మన ఈ పోలీసు బృందం వాళ్ళు ఎంతో ఆదరించి ప్రతి స్కూల్ నుంచి ప్రధానోపాధ్యాయులకు పాఠశాలకు వెళ్ళి సాధారణంగా వాళ్ళు ప్రోత్సహించడం అనేది గర్వకారణం. సో అందరికీ నా తరఫున ధన్యవాదాలు. ప్రతి పిల్లలు రేపటి పౌరులు, అభివృద్ధి చేసే దేశానికి నిదర్శనం కాబట్టి ప్రతి పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, బంధువులకి ఈ మాదక ద్రవ్యాన్ని నిర్మూలించాలనేదే నిదర్శనంగా చాటి చెప్పాలి. సో ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యం 1987 ప్రతి సంవత్సరం జూన్ 26వ తారీఖున ఈ మాదక ద్రవ్య నిర్మూలనని జరుపుకుంటున్నాం. జరుపుకోవడమే కాదు, ప్రతిరోజు ఇది ఒక మన బాధ్యతగా తీసుకోవాలనేదే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల బృందం, ప్రతి పిల్లలు మన కనీస బాధ్యత అనుకొని నిర్వర్తిస్తే మన ఆర్మూర్ జిల్లాని మాదక ద్రవ్య నిర్మూలనగా చేయడానికి ఎంతో ముఖ్య కారణమవుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ మరియు ఆర్టీఓ సార్ మరియు సిఐ గారు మరియు ఆర్మూర్ పట్టణ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, విద్యార్థులందరూ కూడా డ్రగ్స్ అవేర్నెస్ పైన ఆల్రెడీ మన ఆర్మూర్లో అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ గారి చేత పోస్టర్స్ చేత ప్రతి ఆటోకు అతికించి అవేర్నెస్ తెలపడం జరిగింది. మరియు సిఐ గారి చేత, ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ చేత ఆర్మూర్ లైబ్రరీలో యువతకు మరియు కళాశాలకు విద్యార్థులకు అందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ నిర్మూలన పైన ఎంతో అవగాహన కల్పించాము గత నెల రోజుల నుంచి. సో ప్రతి ఒక్క విద్యార్థి కానీ యువత మన దేశ భవిష్యత్తు నాశనంలో ఎప్పుడు కూడా ఈ మాదక ద్రవ్య చెడు అలవాట్లు ఉంటాయి కాబట్టి మంచి అలవాట్లు మంచి మార్గంలో ఉండి మన దేశ ఔన్నత్యానికి, భారతదేశానికి గొప్పతనంగా చాటే విధంగా నేటి యువత స్ఫూర్తిగా వివేకానందుడు మరియు ఇతర మహానుభావులు స్ఫూర్తిగా తీసుకొని మంచి అలవాట్లతో మన దేశాన్ని అభివృద్ధి పరచాలని కోరుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధ్యక్షత వహించిన ఏసీబీ గారికి, మరియు ఆర్మూర్ సిఐ గారికి, మరియు చూసిన అందరి ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. గత కొన్ని రోజులుగా మనం ఆర్కిటెక్ట్స్ పైన మనం ఈ డ్రగ్స్ అనేది దూరంగా పెట్టి మన బంగారు భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. డ్రగ్స్ ఏదైతే చెప్తున్నామో డ్రగ్స్ దూరంగా ఉండి డ్రగ్స్కి అయితే మనం బానిసలు అయితే మన యొక్క బంగారు భవిష్యత్తు మనం పాల్గొంటున్నట్టయితే కాబట్టి దానికి దూరంగా ఉండి మీరు పై చదువులకు వెళ్ళి ఉన్నతంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. అందరూ కూడా మీ యొక్క బంగారు భవిష్యత్తును ముందుకెళ్ళని చెప్పి కోరుతున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం చేసినటువంటి కమిషనర్ గారికి, సిఐ గారికి, మరియు ఇతర పోలీస్ బృందానికి, అధ్యాపక బృందానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మాదక ద్రవ్యాలు అనేవి ఎదిగినటువంటి యువత ఏదైతే ఉందో ఆ యువతను నిర్వీర్యం చేస్తూ జాతి ఔన్నత్యాన్ని, జాతి అభివృద్ధిని మరుగునపరుస్తుంది, కుంటుపరుస్తుంది. కాబట్టి ఇటువంటి మాదక ద్రవ్యాల్ని వాడకుండా, దాన్ని తీసుకోకుండా ప్రతిజ్ఞ చేస్తూ దానికి కట్టుబడి ఉండడానికి, దేశ అభివృద్ధి ఔన్నత్యానికి పాల్పడతామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. హలో, వినబడుతుందా అందరికీ?
పే అటెన్షన్. అందరూ ఒకసారి కాళ్ళు ఉన్నాయా చూసుకోండి. మీ కాళ్ళు ఉన్నాయా మీ దగ్గర? చేతులు ఉన్నాయా? చేతులు మీ దగ్గర? వినబడుతుందా? కళ్ళు కనబడుతున్నాయా? ఇవన్నీ లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇవన్నీ మనకు మంచిగా ఉన్నాయి. దేవుడు మనకు అన్ని మంచిగా ఇచ్చాడు. ఇవన్నిటి మంచి ఉంచుకొని ఈరోజు మీకు జ్వరం వచ్చిందా? ఏంటంటే ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? ఒక టాబ్లెట్ వేసుకుంటాం. అది గుడ్ టాబ్లెట్. అది వేసుకుంటే మన జ్వరం తగ్గిపోతుంది. కొంతమంది దేవుడు ఇచ్చిన ఇంత మంచి శరీరాన్ని మత్తు పదార్థాల పాలిట వాళ్ళు వ్యసన పరులు అయిపోయి కుటుంబానికి దేశానికి పనికి రాకుండా అవుతున్నారు. మనం ఈరోజు ఒక మంచి డ్రగ్స్ మంచి సంవత్సరం మనకు సార్ చెప్పినట్లాంటి అన్ని తీసుకుందాం. అందులో ఏంటి, నేను మా అమ్మా నాన్నల్ని గౌరవిస్తా, వాళ్ళు చెప్పినట్టు వింటా, మా సార్లు చెప్పినట్టు వింటా. ఈ దేశము నా దేశము ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి ఎదగడానికి నా వంతు కృషి చేద్దామా? ఎస్, అది మీ చేతుల్లో ఉంది. బాగా చదువుకుంటా, అమ్మా నాన్నని గౌరవిస్తా, దేశాన్ని ప్రేమిస్తా, ఎటువంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళను. మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని మారుస్తా, గొప్ప దేశంగా ఈ దేశం వచ్చేటట్టుగా నా వంతు పాత్ర పోషిస్తా. ఈరోజు అందరం మనం సంకల్పం తీసుకుందామా? ఎస్, వెరీ గుడ్. మీరు అందరూ ఆ సంకల్పం తీసుకున్నా అంటే గట్టిగా చప్పట్లతో చెప్తే మాకు తెలుస్తుంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసిన పోలీస్ శాఖకి, ఏసీపీ సార్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రైవేట్ కళాశాలలు మరియు స్కూల్స్ యాజమాన్యాలకి, ప్రిన్సిపాల్లకి, అందరికీ మరియు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు, నమస్కారాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగము మరియు ట్రాఫికింగ్, డ్రగ్స్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, దాని మీద మనకు ఈ రోజును గుర్తుంచుకొని మనం గత 13th నుంచి వివిధ ప్రోగ్రాంలు మన ఆర్మూర్ పట్టణంలో మరియు ఆర్మూరు సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించున్నాం. ఈరోజు మనం ముగింపు కార్యక్రమాన్ని మేము పిలవగానే ఇచ్చేసినటువంటి మన ఆర్టీఓ బృందానికి, మరియు ముఖ్యంగా ఎంబీఐ గారికి మరియు ఎక్సైజ్ శాఖ తరఫున చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారికి, మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన ఐసిడిఎస్ సోదరిమణులు వారి మొత్తం బృందం ఇక్కడికి రావడం జరిగింది. వారికి మరియు మేము పిలవగానే మా పిలుపును అందుకొని మేము కూడా ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాలను నిరోధక ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మేము కూడా ఒక మెసేజ్ ఇస్తామని మా పిలుపును అందుకొని వచ్చేసినటువంటి వివిధ స్కూల్ యాజమాన్యాలకు, పాఠశాల యాజమాన్యాలకు, మరియు పిల్లలకి, ముఖ్యంగా బాలబాలికలకి, విద్యార్థులకి మరియు స్కూల్ నుంచి వచ్చేసినటువంటి వివిధ పాఠశాలల నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, మరియు అడ్మినిస్ట్రేషన్, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్, కాలేజ్ ప్రిన్సిపాల్స్, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్మూర్ పట్టణ ప్రజలకి, ముఖ్యంగా మా ఎటువంటి కార్యక్రమం అయినా జయప్రదం చేయాలంటే మా విలేకరు మిత్ర బృందానికి, ఇందులో మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బోత్ అందరికీ మా పేరున ధన్యవాదాలు చెప్తూ, మా అందరికీ తెలుసు ప్రపంచంలో చాలా దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని మన దేశం కూడా పాశ్చాత్య పోకడంతో పాటు మనకు ఈ అంటురోగం కూడా వచ్చింది. దీన్ని మనం వదులుకోవాలని మొదట్లోనే ఒక్క వంగండి మానవ వంగదు. మనకు తెలుసు చాలా దేశాలు, కొలంబియా అవుతుంది, నికరాగ్వా అవుతుంది, చాలా దేశాలు డ్రగ్స్ బారిన పడి మొత్తం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై, మొత్తం ప్రపంచంలోనే వాళ్ళ ఒక అట్టడుగు స్థాయికి చేరుకున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. మన దేశం ఉన్నతంగా ఉండాలంటే మన పిల్లలు ఈ మహమ్మారి బారిన పడకుండా మనం మన వారిని కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో
మన తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి, మన ఇండియన్ గవర్నమెంట్ అయితేనేమి దీని మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మనకు ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ని ఏర్పరిచింది. డ్రగ్స్ నిరోధకంగా పిఎస్ ల్యాబ్ అని చెప్పి మనకు దానికి ఒక వ్యవస్థను పెట్టి దానిలో ప్రత్యేకంగా పోలీసులను నియమించి ఈ ఎక్కడికక్కడ మనం రోజు చాలా కేసులు కానీ లేకపోతే మద్య పదార్థాల అక్రమ రవాణా కానీ దాన్ని నిరోధించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తూ మనం పనిచేయడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా మన ప్రజల నుంచి ఎప్పుడైతే చైతన్యం కలిగి వారు కూడా పార్టిసిపేట్ అయ్యి మన పిల్లలని ఎడ్యుకేట్ చేస్తే అందరం సమాజం అందరం బాగుండాలంటే మన కుటుంబం బాగుండాలి, కుటుంబంతో పాటు మన ఊరు బాగుండాలి, ఊరితో పాటు మన జిల్లా రాష్ట్రం కూడా బాగుంటే అప్పుడు దేశం బాగుంటుంది. ఇది గుర్తించి ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ మద్య పదార్థాలు సేవించడం వల్ల మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు ఆర్మూర్లో కూడా అక్కడక్కడ కింద రోడ్డు మీద పడుకొని మరి అట్లాంటి యువతను మనం కోరుకున్నామా, లేదంటే మనకు మంచి భవిష్యత్తు వైపు ఉండి మన దేశాన్ని మన ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే రకంగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. ఇకపోతే చాలామంది మనం ఈ రోజులలో గత 1 month నుంచి చూస్తున్నాం. తల్లిని చంపిన కొడుకు, భర్తను చంపిన భార్య, లేకపోతే ఇట్లాంటి వార్తలు, ఇట్లాంటి ఈ మత్తు పదార్థాల్లో వాళ్ళు సేవించడం వల్ల ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. భావి వరుసలు అనేది మర్చిపోతున్నారు వాళ్ళు. మనం ఈ మధ్యలో చూసినాం, ఇవి లాస్ట్ 15 daysలో 3-4 ఇన్సిడెంట్లు మనకు చాలా బాధ కలిగిస్తున్నాయి. అవి మన దగ్గరికి రాకముందే, మన ప్రాంతంలో మన పట్టణాలకు విస్తరించకముందే మనం మేల్కోవాలి. చిన్న చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, మనం అంటే ఇంకా ఈ వయసు కాదు, 16 సంవత్సరాల అబ్బాయి నిన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిని హైదరాబాద్లో చంపించడం జరిగింది. మరి మన భవిష్యత్తు, మన పిల్లలు ఎటువైపు పోతున్నారు, వాళ్ళకు మనం మంచి వాళ్ళకు ఈ మత్తు పదార్థాల సేవనం వలన ఏదాన్ని దుష్పరిణామాలు ఏర్పడతాయి. దానిలో ఆ మత్తులో చేసే వికృత చేష్టలు అయితేనేమి అవన్నీ దూరం కావాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అవసరం. దీనిలో భాగంగానే మనం ఎస్ఏ రైటింగ్స్, పెయింటింగ్స్ మరియు 2K రంగాన్ని ఈ ప్రజలకుతో పాటు ఇక్కడున్న పిల్లలకి కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కృషి చేసినటువంటి అందరికీ మరొకసారి మా పేరు నా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మా వివేకానంద సొసైటీకి వారు కూడా అందరూ వచ్చినందుకు థ్యాంక్స్. తర్వాత మనం ఈ ఎస్ఏ కాంపిటీషన్స్ మరి పెయింటింగ్స్, ఈ 2K రంగంలో విజేతలకి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉన్నది. దాని తర్వాత మనం ఒక ప్రతిజ్ఞ కూడా బ్లెడ్జ్ అనేది తీసుకున్నాం. ఈ బ్లెడ్జ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనకు సర్టిఫికేట్స్ వెళ్ళిపోతుంది. ఈ బ్లెడ్జ్ మేము మారక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అని వీటి వాడకం వల్ల కలిగే పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయపరుస్తానని, డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ. డీజీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం గత 10 రోజుల నుండి మన ఆర్మూర్ సబ్ డివిజన్లో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. చెట్లు నాటడము, 2K రన్, 5K రన్, మరియు యాసరచన పోటీలు, మరియు బస్ స్టాండ్లో కొన్ని ప్లేసులలో సర్చ్ చేయడము, కాడాన్ని
కాంటాక్ట్ ప్రోగ్రామ్ కింద కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ గత 10 రోజుల నుండి మేము చేస్తున్నాము. ఈరోజు మనం అంతర్జాతీయ డ్రగ్స్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్లో భాగంగా మనం ఒక ర్యాలీని నిర్వహించుకొని ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా స్కూల్ పాఠశాల పిల్లలు, కళాశాల పిల్లలు, మరియు పట్టణ ప్రజలు, మరియు మా ఐసీడీఎస్ అంగన్వాడీ సోదరిమణులు, మరియు ఆశా వర్కర్లు, మా మున్సిపల్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, మరియు ఆర్టీఓ తరఫున రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది, మరియు పట్టణ ప్రజలు వారందరూ ఇక్కడ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము యువతకు పిలిపించేది ఏంటంటే ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా మత్తు వదులుకొని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. ఈ డ్రగ్స్ బారిన పడితే తన భవిష్యత్తుని కోల్పోయి మనం సమాజంకు చెడు చేసిన వాళ్ళైతే ఈరోజు చూస్తున్నటువంటి నేరాలు, చాలా నేరాలు డ్రగ్స్ పడినటువంటి వ్యక్తులు వారు విచక్షణ కోల్పోయి మెదడుపై లేకపోతే బ్రెయిన్పై వాళ్ళకు ఆలోచన శక్తిని కోల్పోయి వివిధ నేరాలకు పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళే ఎక్కువ ఈ నేరాల్లో చేస్తున్నారు. మరి మన అందరి బాధ్యత ఏంటంటే అటువంటి వారిని గుర్తించి వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ తరలించడము, మరియు ఏదైనా ఇటువంటి మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేసినట్టు కానీ లేకపోతే పెడ్లర్స్ అంటారు వాళ్ళు అమ్మడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మేము ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వాళ్ళ పోలీసు వారికి సమాచారం ఇచ్చి మనం కాపాడుకోవాలి మన సమాజాన్ని. మన పిల్లలు ఎటువైపు వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారా, వాళ్ళ క్రమశిక్షణలో కానీ లేకపోతే వాళ్ళ ఆలోచన విధానంలో కానీ వాళ్ళు ఉండే విధానంలో వాళ్ళు రోజు తన తల్లిదండ్రులతో కుటుంబంతో మెదిలే క్రమాన్ని గమనించి వాళ్ళు ఏదైనా అనూహ్యమైన మార్పు వస్తుంటే దాన్ని ఇమీడియట్గా గ్రహించి దాన్ని పోలీసు వారికి సమాచారం ఇచ్చి అటువంటి వారిని కూడా డీ అడిక్షన్ సెంటర్స్కి తరలించి వారిని మనం మళ్ళీ సమాజంలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తును కాపాడిన భాగంగా అందరం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ ఒక్కొక్క స్కూల్ వైజ్ సార్. ఇది చూడండి అమ్మా. నితీష, అభితక్ కౌశల్,